అమితాబ్ బచ్చన్. మీ అందరికీ తెలుసో లేదో ఏబిసిఎల్ కార్పొరేషన్ అని పెట్టాడు, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని. దాంట్లో మొత్తం నష్టపోయారు. ఎంత నష్టపోయాట అంటే నేను ఒక చోటు చదివాను, ఆయనకి తన ఇల్లు కూడా అమ్మేయాలి, 300-400 కోట్ల నష్టంలో ఉన్నాడు. అమ్మేసే టైంలో అమ్ముదాం అనుకున్నప్పుడు ఆయన బిఆర్ చోప్రా గారి దగ్గరికి వెళ్ళాట, నాకు ఏదైనా సహాయం చేయమని. సరే చూద్దాం, ఏదో ఒకటి ఆలోచిద్దాం, ప్రాజెక్ట్ చేద్దాం అన్నాడు. కరెక్ట్గా అదే టైంలో అదే రోజు సాయంత్రం స్టార్ టీవీ వాళ్ళు కోన్ బనేగా కరోడ్పతికి అనుపమ్ ఖేర్ గారు వీళ్ళు సెట్లో ఉంటే ఆయన చేత యాంకరింగ్ చేద్దాం అన్నట్టుగా బిఆర్ చోప్రా గారి దగ్గరికి వచ్చి అనుపమ్ ఖేర్ని పెడితే ఎలా ఉంటుంది అని అడిగాట. అనుపమ్ ఖేర్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు, బాగా చేస్తాడు, కానీ అమితాబ్ బచ్చన్ ట్రై చేస్తే అన్నట్టు. అమితాబ్ బచ్చన్ కోన్ బనేగా కరోడ్పతి చేస్తాడా టీవీలో యాంకరింగ్ అన్నాడు. చేస్తాను అన్నాడు. చేస్తారు అన్నట్టు. మీరు ఒప్పిస్తారు, నేను ఒప్పిస్తాను. ఆ ఒక్క అవకాశం మళ్ళీ తీసుకుని 75 ఏళ్ల వయసులో ప్రతి 3 అడ్వర్టైజ్మెంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్లో అమితాబ్ బచ్చన్ ఉంటాడు ఈరోజు. అంతకంటే ఆ రోజు నేను ఓడిపోయా, నేను సముద్రంలో ముని చచ్చిపోతా, నేను విషం తాగుతా, నేను మందు తాగుతా అల్లా, గెలిచేదాకా మళ్ళీ నుంచున్న వ్యక్తి అమితాబ్ బచ్చన్. గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి.